जय तल सद्गुरु प्रो महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाक्य गुरु परंपरां। जय तल सद्गुरु प्रो महाराज को जय। ఈరోజు కదిరి సమీపంలో శ్రీ పూర్ణాంబ గౌడు చెరువు సీతమ్మ సమేత శ్రీ అమలానంద గౌడు చెరువు వెంకటస్వామిరెడ్డి ఆర్యుల వారి యొక్క శత జయంతి ఉత్సవాలు శ్రీ పూర్ణానంద గౌడు చెరువు బ్రహ్మానందరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించుచూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి అధ్యక్షుల వారికి మరియు సభలో ఆసీనులైనటువంటి పెద్దలకు నా యొక్క జైగులు సమర్పిస్తూ ఈ సందర్భంగా మరి ఆ గురుమూర్తి పలికించేటువంటి రెండు పలుకులు పలికేటువంటి ప్రయత్నం చేస్తాం. లోకంలో మనకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, దేవాలయాలు ఉన్నాయి, భక్తులు ఉన్నారు. భక్తులందరూ వాళ్ళ యొక్క ఇష్ట దైవాలు ఎవరైతే ఉన్నారో ఆయా దేవాలయాలకు వెళ్ళి వాళ్ళ ఇష్ట దైవాలను ఆరాధిస్తూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇలా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎంతమందికి ఆ దైవానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఉంది అని మనం ప్రశ్న వేసామనుకోండి, అది ఎవరి అంతఃకరణకు వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు అందరూ ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు ప్రయత్నం ఏమీ మానుకోవట్లేదు. ఎందుకంటే శివాలయానికి వెళ్ళేవాళ్ళు శివాలయానికి వెళ్తున్నారు, దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళేవాళ్ళు దుర్గాదేవి టెంపుల్కి వెళ్తున్నారు, కృష్ణుడి టెంపుల్కి వెళ్ళేవాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ టెంపుల్కి వెళ్తున్నారు, హనుమాన్ టెంపుల్కి వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, అలాగే శ్రీరామచంద్రమూర్తి యొక్క టెంపుల్కి వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ఇట్లా అనేక మంది దేవతలను అనేక మంది భక్తులు వాళ్ళ యొక్క భక్తి అనుసారంగా ఆరాధించటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలా భక్తితో ఆరాధించేటువంటి భక్తులందరికీ కూడా మరి ఎంతవరకు ఆ దైవానికి సంబంధించినటువంటి అవగాహన కలిగింది అనేటువంటిది మనం ఇక్కడ గుర్తించాలి. చాలామందికి అవగాహన లేదు. ఇప్పుడు రొటీన్గా అందరూ దేవాలయానికి వెళ్ళి ఆయా దేవతలను ఆరాధిస్తున్నారు. ఒకవేళ దేవాలయాలకు వెళ్ళటానికి ప్రతిరోజు కుదరనటువంటి వాళ్ళు ఆ యొక్క దేవతామూర్తుల యొక్క చిత్రపటాలు లేకపోతే చిన్న చిన్న విగ్రహాలను అంటే లోహ ప్రతిమలను తెచ్చి ఆరాధిస్తూ ఉన్నారు. ఓకే, ఇవన్నీ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే దేవతలను ఆరాధించడం వల్ల ఒక గొప్ప ప్రయోజనం అనేటువంటిది భక్తుడికి కలుగుతుంది. ఎందుకంటే ఒక సంస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే వీళ్ళందరూ అంటే రొటీన్గా అందరూ దర్శించే దైవాన్ని దర్శిస్తున్నారు తప్ప యథార్థమైనటువంటి దైవాన్ని ఎంతమంది దర్శిస్తున్నారు ఇది మనం ప్రశ్నించుకోవాల్సింది. ఎందుకంటే దైవం ఎలా ఉంటాడు అనేటువంటి దానికి సంబంధించినటువంటి జ్ఞానం మరి ఎంతమందికి ఉండొచ్చు ఆలోచించు. పోనీ దేవతలను ఆరాధించేటువంటి ఇంతమంది ఆరాధిస్తున్నారు కదా, ఎక్కడైనా ఇసుకేస్తే రాలట్లేదు, దేవాలయాల్లో ఇసుకేస్తే రాలట్లేదు. కానీ మరి లోకంలో ప్రశాంతత ఉందా? మరి ఎంతమంది ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు? చూడండి, భక్తి అనేటువంటిది జీవితంలో ముఖ్యమైనటువంటి భాగంగా ఉండాలి తప్ప ఏదో రొటీన్గా టైంపాస్ కోసం చేసేటువంటి సాధనలా చేయకూడదు. సపోజ్ ఉదాహరణకి దైవం ఎలా ఉంటాడు అనేదానికి మనం రోజు ప్రత్యక్షంగా దీపాన్ని వెలిగించి ఆ యొక్క అనుభూతిని పొందుతాం. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహరణం దీపేన సాధ్యతే సర్వం సదా దీపం నమోస్తుతే అని చెప్పి మనకు పెద్దలు సూచించారు. అంటే ఏంటి? ఆ దీపం జ్యోతి పరబ్రహ్మ అంటే ఆ జ్యోతి వలె ప్రకాశించేటువంటి ఆ దీపం ఏదైతే ఉన్నదో అదే పరబ్రహ్మ స్వరూపం. అంటే పరబ్రహ్మము జ్యోతి వలె మనలో ప్రకాశిస్తూ ఉన్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపం సర్వతమోపహరణం అంటే మామూలుగా చీకటినే కాదు, ఈ యొక్క జ్ఞాన దీపం ఏదైతే ఉన్నదో అది సమస్తమైనటువంటి చీకట్లన్నింటినీ కూడా తొలగింపచేస్తుంది. దీపేన సాధ్యతే సర్వం. అట్టి దీపాన్ని అంటే లోపల మన అంతఃకరణలో ప్రకటితమయ్యేటువంటి
ప్రకాశించేటువంటి ఆ యొక్క జ్యోతి స్వరూపాన్ని ఎవరైతే సాధిస్తారో దీపేన సాధ్యతే సర్వం సదా దీపము నమోస్తుతే, అట్టి దీపాన్ని సాధించినటువంటి వారికి సమస్తము చేకూరుతుంది. వాళ్ళు వేరే ఇతరత్ర ఏ ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం లేదు, అంత గొప్ప ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి మనకు ఈ యొక్క శ్లోకం ద్వారా సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే దీపం అనేటువంటిది లోపల వెలుగుతుంది. మరి ఎవరు వెలిగించారు అంటే లోపల ఒక వెలుగు వెలుగుతుంది అనేటువంటి ఒక హింటు మన ఋషులు మనకు అందించారు. సపోజ్ ఉదాహరణకి ఎవరైనా పరంపదించారనుకోండి, ఆ పరంపదించినటువంటి వాళ్ళ యొక్క తలాపున ఎవరైనా పరంపదించితే వాళ్ళ యొక్క తలాపున దీపం వెలిగిస్తారు. ఉదాహరణకు అతనికి 72 సంవత్సరాలండి. 72 సంవత్సరాల నుంచి రోజు పడుకుంటుండు, ఒక్కరోజు కూడా ఆయనకి ఆ తలాపున దీపం పెట్టలేదు. ఒక్కరోజు కూడా పెట్టలేదు. ఆయన ఎన్ని కోట్లు సంపాదించినా కానీ దీపం పెట్టలేదు పడుకున్నప్పుడు. కానీ ఈరోజు పరంపదించగానే ఒక దీపం వెలిగించి అక్కడ పెడుతున్నారు. ఎందుకు అంటే ఒక మెసేజ్, మన ఋషులు ఒక మెసేజ్ మనకు దీని ద్వారా అందిస్తున్నారు. అంటే దేవాలయంలో కానీ పూజా మందిరంలో కానీ దీపం వెలిగించేదానికి ఒక హింటు, అలాగే ఒక వ్యక్తి పరంపదించినప్పుడు ఒక దీపాన్ని వెలిగించి మనకు ఒక హింట్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఏమిటి ఆ హింటు అంటే పరమపదించినటువంటి వాళ్ళ యొక్క చనిపోయినటువంటి వాళ్ళ యొక్క డెడ్ బాడీ ముందు వాళ్ళ యొక్క శిరోభాగమునందు దీపాన్ని వెలిగించి చూపెట్టడం వల్ల ఏమి అనిపిస్తుంది అంటే ఇంతకుముందు ఆ వెలిగేటువంటి వెలుగు లోపల ఉండేది, ఇప్పుడు లోపల నుంచి బయటకు వచ్చింది అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వటం కోసం, ఒక సందేశం. మన ఋషుల యొక్క ఆంతర్యాన్ని చూడండి. సనాతనమైనటువంటి మన ఋషులు మనం రోజు దేవాలయంలోనో పూజా మందిరంలోనో మన ఇష్టమైనటువంటి చోట వెలిగించేటువంటి దీపాన్ని ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే పరమపదించినటువంటి వాళ్ళ యొక్క ఎదురుగా వెలిగిస్తున్నారు. ఎందుకు అంటే లోపల మనం వెలుగుతూ ఉన్నాము అని అర్థం. ఓకే, ఇప్పుడు లోపల వెలిగేది ఎవరు? నేనే. అంటే నేనే వెలిగితే నా రూపాన్ని నేను ఎట్లా చూసుకుంటా? భగవద్గీతలో చెప్పారు, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారు. నీవు జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నావు, సూర్యుని యొక్క ప్రకాశం వలె నీవు ప్రకాశిస్తూ ఉన్నావు అని చెప్పారు. అలాగే ఉపనిషత్తుల్లో కూడా ఇలా చెప్పారు, అంతర్దేహే జ్యోతిర్మయోహి పశ్యంతి యతయః క్షీణదోషాః అని చెప్పారు. అంతర్దేహే నీ యొక్క దేహానికి అంతరములో, నీ యొక్క దేహానికి అంతరములో, అంతర్దేహే జ్యోతిర్మయోహి జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉంది. పశ్యంతి నువ్వు చూడొచ్చు, మన శరీరంలో పరమాత్మ జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నారు. అంతర్దేహే జ్యోతిర్మయోహి పశ్యంతి, అట్టి దైవాన్ని అట్టి ఆత్మస్వరూపాన్ని నీవు చూడొచ్చు. పశ్యంతి అంటే చూడొచ్చు. ఎప్పుడు? యతయః క్షీణదోష, నీలో ఉన్నటువంటి దోష గుణాలన్నీ కూడా క్షీణించినప్పుడు ఆ యొక్క రూపాన్ని నీవు దర్శించవచ్చు అని చెప్పి మనకిక్కడ సూచించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మన లోపల ఆత్మ జ్యోతి వలె ప్రకాశిస్తుంది అన్నారు. అంటే లోపల ఎవరున్నారు? నేనే ఉన్నాను. మరి నీవుంటే మరి జ్యోతి ఎక్కడుంది? జ్యోతి ఎక్కడుందంటే సహస్రారంలో ఉందన్నారు. మరి నువ్వెక్కడున్నావు? మరి ఆ జ్యోతి స్వరూపాన్ని చూడాలంటే నువ్వు జ్యోతి కంటే వేరుగా ఉన్నావా, జ్యోతి స్వరూపమే అయి ఉన్నావా? ఆలోచించుకో. ఇక్కడే ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. జ్యోతి స్వరూపం మనకంటే భిన్నంగా లేదు. ఇప్పుడు అందరి మన శరీరాలన్నింటిలో కూడా నేను 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 అని పలికేటువంటిది ఒకటి ఉంది. మీరెవరు అంటే పలానా సోన్స్ అంటారు. రామారావు గారు ఎవరు అంటే నేను అంటాడు. కృష్ణారావు గారు ఎవరు అంటే నేను అంటారు. వెంకటేశ్వరరావు గారు ఎవరు అంటే నేను అంటారు. నాగేశ్వరరావు గారు ఎవరు అంటే నేను అంటారు. అంటే ఏ పేరుతో పిలిచినా కానీ అందరూ పలికేది నేను నేను అని పలుకుతున్నారు. మరి ఈ నేను అనేటువంటిది ఎక్కడుంది? ఈ ఉపాధిలోనే ఉంది. నేను అంటే మనమందరం ఎలా ఉన్నాం? మనమందరం మన శరీరాల్లో నేను నేను అని పలికేటువంటి నేను ఎలా ఉన్నాను అంటే నేను నా శరీరంలో జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నాను అన్నారు. ఇప్పుడు నేను జ్యోతి స్వరూపమై ప్రకాశిస్తూ ఉంటే మరి ఇప్పుడు నన్ను నేను ఎలా దర్శించుకుంటాను? ఇప్పుడు నేను జ్యోతి ఒక్కటే అంటున్నారు. శాస్త్రంలో ఏమని చెప్తున్నారు? నేను అనేటువంటిది జ్యోతి స్వరూపం కంటే భిన్నం కాదు. స్వరూపమే నేనై ఉన్నది, స్వరూపమే జ్యోతి స్వరూపమై ఉన్నది అని చెప్పారు. అంటే నేను జ్యోతి స్వరూపమైనప్పుడు మరి నన్ను నేను ఎలా దర్శిస్తాను అంటే నన్ను నేను దర్శించుకునే అవకాశం లేదు కాబట్టే
మనం సద్గురుమూర్తి అనేటువంటి దర్పణం ద్వారా నా స్వరూపాన్ని, నా యొక్క జ్యోతి స్వరూపాన్ని నేను దర్శించవలసినటువంటి అవసరం వచ్చింది. అంటే ఏ సాధకుడైతే, ఎవరైతే తన లోపల వెలిగేటువంటి జ్యోతి స్వరూపాన్ని దర్శించాలనుకుంటారో, అలా దర్శించాలనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే సద్గురువులను ఆశ్రయించాలి. సద్గురువులను ఆశ్రయించినప్పుడు ఆ సద్గురుమూర్తి వాళ్ళలో వెలిగేటువంటి ఆ యొక్క జ్యోతి స్వరూపాన్ని దర్శింపజేస్తారు. అప్పుడు నేను ఆ జ్యోతి స్వరూపం కంటే భిన్నం కాదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే ఎవరైతే తన లోపల ఉన్నటువంటి తన రూపాన్ని, తన స్వరూపాన్ని తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానులు. దీన్నే తత్వజ్ఞానం అన్నారు. అంటే ఆ లోపల ప్రకాశించేటువంటి ఆ రూపం ఏదైతే ఉన్నదో అది గురుస్వరూపము అన్నారు. అదే గురుతత్వము అన్నారు. అందుకే గురుగీతలు ఏమని చెప్పారంటే, ఇట్టి గురుతత్వాన్ని తెలుసుకోకుండా చేయబడేటువంటి సత్కర్మలు అంత ప్రయోజనాన్ని ఇవ్వవు అని చెప్పారు. మన గురుగీతలో ఒక మాట చెప్తారు, జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియ అని చెప్పారు. అంటే సాధకుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక మంచి మెసేజ్ చెప్తున్నారు. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ. నువ్వు జపం చెయ్యి, తపస్సు చెయ్యి, వ్రతం చెయ్యి, యజ్ఞం చెయ్యి, యాగం చెయ్యి, ఏ సత్కర్మానుష్ఠానమైనా చెయ్యి. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞ దానం తథైవచ, దాన ధర్మాలు చెయ్యి. కానీ గురుతత్వం అవిజ్ఞాయ, గురుతత్వాన్ని తెలుసుకోకుండా చేయబడేటువంటి సత్కర్మలు గొప్ప ఫలితాన్ని ఇవ్వంటలేదు. సత్కర్మానుష్ఠానం చేస్తే ఫలితం వస్తుంది. ఎలాంటి ఫలితం వస్తుంది? పుణ్యఫలం వస్తుంది. కానీ సత్కర్మానుష్ఠానం చేసేటువంటి వాళ్ళు గురుతత్వాన్ని తెలుసుకొని చేసినప్పుడు ఒక గొప్ప ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. ఇప్పుడు మనం ఏమన్నాం అనుకోండి, ఇప్పుడు తత్వజ్ఞానం తెలిసినటువంటి వారికి, తెలియనటువంటి వారికి ఆ డిఫరెన్స్ అనేటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఈ గురుతత్వం, గురుముఖత యొక్క తత్వాన్ని తెలుసుకున్నాం. అంటే నాలోన వెలుపల సర్వత్రా చరాచర జగత్తునందంతటా ఆ యొక్క పరమాత్మ యొక్క స్వరూపమే, గురుస్వరూపమే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాం. ఏమని చెప్తున్నారు? స్థావరం జంగమం వ్యాప్తం యత్కించ సచరాచరం త్వంపదం దర్శితం దేనా తస్మై శ్రీ గురవే నమః అని చెప్పారు. అఖండ మండలాకారం వ్యాప్తం మేన చరాచరం తత్పదం దర్శితం దేనా తస్మై శ్రీ గురవే నమః అని చెప్పారు. అంటే చరాచర జగత్తునందంతటా పిపీలకాది బ్రహ్మ పర్యంతం వరకు, కించిత్ పదార్థము నుండి బృహత్ పదార్థం వరకు కూడా అణురణీయాన్ మహతో మహీయాన్ అనేటువంటి పద్ధతిగా అత్యంత సూక్ష్మమై ఉన్నది, అత్యంత స్థూలమైనది. దానికంటే సూక్ష్మమైనది లేదు, దానికంటే స్థూలమైనది కూడా లేదు అని చెప్పి మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి వారు, అంటే తత్వజ్ఞానం తెలుసుకున్నటువంటి వారు, గురుతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ, వాళ్ళ యొక్క ఆచరణ కానీ, వాళ్ళ యొక్క జ్ఞానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే రొటీన్గా రోజు మిగతా వాళ్ళందరూ క్యాజువల్గా టెంపుల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, లేకపోతే పూజలు చేసేటువంటి వాళ్ళు, తీర్థాటనాలు చేసేటువంటి వాళ్లకు గురుతత్వం తెలుసుకున్నటువంటి వాళ్ళకు వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ గురుతత్వం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆ చేసేటువంటి యజ్ఞయాగాదుల్లో కానీ, ఏవైతే సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సత్యాన్ని గుర్తించగలుగుతారు, యథార్థాన్ని గుర్తించగలుగుతారు. గురుతత్వాన్ని తెలుసుకొని జపం చేసిన దానికి, తెలుసుకోకుండా చేసిన జపానికి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. గురుతత్వాన్ని తెలుసుకొని తీర్థాటనానికి వెళ్ళిన దానికి, తెలుసుకోకుండా తీర్థాటనానికి వెళ్ళిన దానికి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. సపోజ్ ఉదాహరణకి గురుతత్వం తెలుసుకోకుండా కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. ఆకాశ దీపం అని చెప్పి వెలిగిస్తారు. గురుతత్వం తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఆ ధ్వజస్తంభానికి వేలాడేటువంటి ఆ దీపం ఏదైతే ఉన్నదో ఆ దీపాన్ని దర్శిస్తే చాలు మోక్షం వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మన ఋషుల యొక్క ఆంతర్యం ఏంటి? మన శరీరంలో వెన్నెముక ఏదైతే ఉన్నదో ఆ వెన్నెముకనే ధ్వజస్తంభంగా చెప్పారు. అంటే ఈ యొక్క దేహం అనే దేవాలయంలో ఉన్నటువంటి వెన్నెముక అనేటువంటి ధ్వజస్తంభం యొక్క చివరన, అంటే సహస్రనార చక్రంలో ఆ యొక్క జ్యోతి ప్రకాశిస్తూ ఉన్నది. ఆ దీపాన్ని దర్శించాలి. అంటే బాహ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారు, కార్తీక మాసంలో దేవాలయానికి వెళ్ళి ఆకాశ దీపాన్ని చూస్తే మోక్షం వస్తుందని చెప్పి వాళ్ళ నమ్మకం. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా ఒక తత్వవేత్త,
గురువును చేరి ఆ తత్వాన్ని అనుభూతి చెందినటువంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, ఎస్ వీళ్ళు కూడా దేవాలయానికి సంబంధించిన జ్ఞానమే. కాకపోతే వీళ్ళు ఆలోచించే దేవాలయం ఏది? ఇదిగో దేహమనే దేవాలయంలో ధ్వజస్తంభం, వెన్నెముకే ధ్వజస్తంభం. ఆ యొక్క వెన్నెముక చివరి భాగమునందు అంటే వెన్నెముకను ఆశ్రయించుకొని సుషుమ్నా నాడి ఉంది. ఆ సుషుమ్నా నాడిలో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారం అనేటువంటి 7 చక్రాలు ఉన్నాయి. అదిగో ఊర్ధ్వ భాగంలో ఉన్నటువంటి సహస్రారం అనేటువంటి చక్రంలో ఆ యొక్క పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ప్రకాశాన్ని దర్శించినప్పుడు మాత్రమే ఆ సాధకుడికి ముక్తి కలుగుతుంది అని చెప్పారు. అంటే గురుతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు తన శరీరంలో ఉన్నటువంటి తన దేహం అనే దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క ధ్వజస్తంభానికి చివరి భాగం సహస్రార చక్రంలో ఉన్నటువంటి జ్యోతిని దర్శించి ముక్తిని పొందుతారు. ఇది గురుతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు చేసేటువంటిది. అదే తెలియనటువంటి వాళ్ళు అలా చేస్తారు, తెలిసినటువంటి వాళ్ళు ఇలా చేస్తారు. ఇది మనం చేయాల్సినటువంటిది. అందుకే జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియ అని చెప్పారు. కాబట్టి గురుతత్వాన్ని తెలుసుకొని ఆ యొక్క తత్వజ్ఞానాన్ని అనుభూతి చెంది ఆ పద్ధతిగా సత్కర్మానుష్ఠానం చేయటం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది అని చెప్పారు. అలాగే ఈ యొక్క చివరికి తత్వాతీతాన్ని కూడా తెలుసుకోవాలి. తత్వజ్ఞానంతో కాకుండా ఫస్ట్ తత్వజ్ఞానం తెలుసుకొని తర్వాత అచల పరిపూర్ణ సాంప్రదాయక సద్గురువులు సూచించేటువంటి ఆ యొక్క తత్వాతీతాన్ని కూడా దర్శించి అట్టి తత్వాతీతమైనటువంటి అచల పరిపూర్ణ పరమాత్మనందు తాను లేను అని చెప్పి తాను రజ్జు సర్పవతుగా భ్రాంతిగా తోచబడుచున్నాను, తాను లేను అని నిశ్చయమై లేకుండా ఉంటే చాలు, సాధకుడు ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకొని ఆ యొక్క జన్మరహిత స్థితిని పొందుతారు అని చెప్పి సూచించడం అనేటువంటిది జరిగింది. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.